కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ ను కంచగచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్నం 3:30 గంటలకు వరకు రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3:45 మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు హెచ్సీయూ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలు ఆందోళన తీవ్రతరం చేశాయి. కవరేజ్ కోసం వచ్చిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ భూమే కదా, 2023 ఎకరాలు ప్రభుత్వ భూమే. ఇదంతా ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు ఎందుకు కాదు? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా హెచ్సీయూ నుంచి అందిస్తారు. శ్రీచరణ్, దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ లైవ్ లో చూస్తున్నాము. లోపల ఇక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. ఎవరిని అలో చేయట్లేదు. లోపల మాత్రము పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిస్తున్నారు హెచ్సీయూ విద్యార్థులు. మనము లైవ్ లో కూడా వింటున్నాము. ఇక్కడ పోలీసులు మాత్రము అసలు ఎవరికి లోపలికి ఎంట్రీ ఇయ్యట్లేదు. సో లోపల మనం క్లియర్ గా విజువల్ లో కూడా చూస్తున్నాము. ప్రొటెస్ట్ చేస్తున్నారు. లోపల కూడా బయట ఎంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారో లోపల కూడా సిమిలర్ గా అలాగే ఉన్నారు. సో కొద్దిసేపటి కిందట ఇక్కడ ఏబీవీపీ అఖిల భారత విద్యా పరిషత్ విద్యార్థులు కూడా ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రస్తుతం ఈ ఉద్యమం అనేది ఇది కంటిన్యూషన్ గా ఉంటుంది. మాకు జస్టిస్ జరిగేంత వరకు అంటూ కూడా ఇక్కడ విద్యార్థులు భీష్మించుకొని కూర్చున్నారు. ఎట్ ది సేమ్ టైం ఉదయం కూడా ఇక్కడ ఏబీవీపీ విద్యార్థులను అరెస్ట్ చేసే క్రమంలో మీడియా ప్రతినిధుల పైన కూడా పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధుల పైన కూడా తోపులాట చేశారు. మన జీనియస్ ప్రతినిధుల పైన కూడా పోలీసులు కాస్త వాగ్వాదం జరిగింది. అట్ ది సేమ్ టైం తోస్తున్నారు. సార్ మీడియా అని చెప్పినా కూడా వినకుండా మోచేతితోని కూడా తోస్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ హెచ్సీయూ దగ్గర అయితే బయట మాత్రం ఇక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి భారీ ఎత్తున పోలీసులు అలాగే వ్యాన్లు కూడా నియమించారు. లోపల మాత్రం యథావిధిగా ప్రొటెస్ట్ నడుస్తుంది. మరోవైపు ఏమో ఈ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ తో పాటు జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ కూడా జరపనుంది. తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ ను కంచగచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్నం 3 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకొద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3:45 మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా విచారణ చేపట్టనుంది. అయితే ఇక్కడ స్థానికులు కొంతమంది ఇక్కడ ఆపోజిట్ లో హెచ్సీయూ ఆపోజిట్ లో ఎస్బీఐ కూడా ఉంటుంది. ఎస్బీఐ క్యాంపస్ అనేది చాలా ఓల్డ్ క్యాంపస్. సో అక్కడ కూడా వాళ్ళు ఎస్బీఐ సిబ్బంది కూడా కొంతమంది చెబుతున్నారు ఇక్కడ తరచుగా జింకలతో పాటు నెమళ్లు అలాగే పాములు కూడా తరచుగా తమ ఎస్బీఐ క్యాంపస్ లోకి వస్తాయని కొన్ని రోజుల కిందట ఆ జింకల్ని కూడా పట్టుకొని యథావిధిగా ఇదే హెచ్సీయూ భూముల్లో కూడా తాము వదిలిపెట్టామని కూడా ఎస్బీఐ సిబ్బంది కూడా చెబుతున్నారు. ఇంకా నాగుంపాములు అయితే తరచుగా తమ క్యాంపస్ లోకి వస్తుంటాయి. వాళ్ళని స్నేక్ క్యాచర్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వారితోని మళ్ళీ తిరిగి అదే క్యాంపస్ లో వదులుతామని కూడా చెబుతున్నారు. మరోవైపు ఏమో ప్రభుత్వం ఏం చెప్తుందంటే అక్కడ డియర్స్ జింకలు లేవు, అలాంటివి ఏం లేవు అని చెప్తున్నారు. నెమళ్ళు అయితే చాలా స్వేచ్ఛగా ఎస్బీఐతో పాటు పరిసర ప్రాంతాల్లో స్వేచ్ఛగా తిరుగుతాయని అవి పొరపాటున తమ క్యాంపస్ లోకి వస్తే మళ్ళీ యథావిధిగా వాటిని క్యాంపస్ లోకి పంపించే ప్రయత్నం మేము చేస్తామని ఎస్బీఐ వాళ్ళు కూడా చెబుతున్నారు. సో మనం లోపల క్లియర్ గా కూడా వింటున్నాము. నినాదాలతో హోరెత్తిపోతుంది హెచ్సీయూ. సో ఈ మేరకు ఇప్పుడంతా కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి తీర్పు వెలువరచనుంది అనేది దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ భూమి అనేది సుప్రీంకోర్టులో లక్షలు ఫీజు కట్టి అడ్వకేట్లకి కట్టి ఈ భూమి ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు వాదించి ఆ భూమి ప్రభుత్వంది అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెబుతుంది. మరోవైపు ఏమో హెచ్సీయూ విద్యార్థులు మాత్రం ఇది పర్యావరణ సమస్య అండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ గా హెచ్సీయూ ఎలాగుందో దాన్ని అలాగే
అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఉన్నారో 2300 ఎకర్స్ ల్యాండ్ ఏదైతే పూల్ చేశారో హెచ్సియు గురించి యథావిధిగా అదే ఉంచాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పొలిటికల్ నరేషన్ లో ఇర్రెస్పెక్టివ్ అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇందిరామ్మ రాజ్యం అని చెబుతారు మీరు కాంగ్రెస్ పార్టీ, అదే ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ఎందుకు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు అపోజిషన్ పార్టీస్ కూడా అధికారిక పార్టీని క్వశ్చన్ చేస్తున్నాయి. సో ఈ రోజు అయితే ఇప్పటికి ప్రస్తుతానికి లోపలికి ఎవరిని మీడియా ప్రతినిధుల్ని కాదు కదా ఎవరిని అలౌ చేయట్లేదు, రిజిస్ట్రార్ కూడా ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు, పోలీసులు మాత్రం బ్యారికేడ్లు పెట్టారు. సో మనము వెనకాల కూడా స్టిల్ ఇక్కడ ఉన్నాము నినాదాలతో హెచ్సియు ప్రాంగణం అయితే మారుమ్రోగుతుంది. అనుష, అయితే శ్రీచరణ్, కంచె గచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టు కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శ్రీచరణ్, కంచె గచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టు కూడా నరకవద్దంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విద్యార్థులు యథావిధిగా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు, బీచ్ నుంచి కూర్చున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఏబీవీపీ కాదు ఎన్ఎస్యుఐ పీడీఎఫ్ అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ కమ్యూనిస్ట్ స్టూడెంట్స్ కానీ ఏబీవీపీ కానీ అందరూ స్టూడెంట్స్ లోపల ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ హెచ్సియు భూముల్ని తిరిగి కాపాడుకునేంత వరకు తమ ప్రయత్నం ఇదే కొనసాగుతుంది. జస్టిస్ డెలివరీ అయ్యేంత వరకు తమ పోరాటం మాత్రం ఆగదని మాత్రము చాలా క్లియర్ గా మెసేజ్ అయితే ఇస్తున్నారు. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా భూ కబ్జా చేసుకుంటా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నేచర్ ఇబ్బంది పెట్టుకుంటా చాలా బాగా ఈరోజు యూనివర్సిటీ పూలను కాపాడుకున్నామంటే ఈరోజు మొత్తం ప్రభుత్వ భూమే కదా.